యూపీలోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఇవాళ చివరి రోజు కావడంతో భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి కుంభమేళా చివరి రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో త్రివేణి సంగమం ఘాట్లు హరహర మహాదేవ్ నామస్మరణలతో మారుమోగాయి. జనవరి 13 పుష్య పౌర్ణమి రోజున ప్రారంభమైన మహాకుంభమేళా శివరాత్రి పర్వదినంతో ముగియనుంది. 46 రోజుల పాటు సాగిన ఈ మహాకుంభమేళాలో ఇప్పటి వరకు 64 కోట్లకు మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించారు. చివరి రోజు కావడంతో దాదాపు 5 కోట్లకు పైగా భక్తులు కుంభమేళా విచ్చేసే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేశారు. ఇక కుంభమేళా ముగిశాక భక్తులు క్షేమంగా తిరుగు పయనమయ్యేలా ప్రయాగ్రాజ్ నుంచి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు 350 రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఇక యూపీలోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఇవాళ చివరి రోజు కావడంతో భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి కుంభమేళా చివరి రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో త్రివేణి సంగమం ఘాట్లు హరహర మహాదేవ్ నామస్మరణలతో మారుమోగాయి. జనవరి 13 పుష్య పౌర్ణమి రోజున ప్రారంభమైన మహాకుంభమేళా శివరాత్రి పర్వదినంతో ముగియనుంది. 46 రోజుల పాటు సాగిన ఈ మహాకుంభమేళాలో ఇప్పటి వరకు 64 కోట్లకు మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించారు. చివరి రోజు కావడంతో దాదాపు 5 కోట్లకు పైగా భక్తులు కుంభమేళా విచ్చేసే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేశారు. ఇక కుంభమేళా ముగిశాక భక్తులు క్షేమంగా తిరుగు పయనమయ్యేలా ప్రయాగ్రాజ్ నుంచి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు 350 రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ ప్రయాగ్రాజ్ నుంచి అందిస్తారు శ్రీచరణ్. సందీప్, దాదాపు 65 కోట్ల మంది పైగా దేశంలోనే అసలు ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారి అని చెప్పుకోవాలి. దాదాపు మన జనాభాలో ఆల్మోస్ట్ 68%, మోర్ దెన్ 68% కూడా మహాకుంభమేళలో స్నానం ఆచరించారు. ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా కూడా జనాలు పెద్ద ఎత్తున పోటెత్తారు. ఇక్కడ ప్రస్తుతం అయితే మనము గంగా నది త్రివేణి సంగమం కాకుండా ఇక్కడ యమున, గంగా, అలాగే సరస్వతి నది అంతర్వాహిని ఉంటుంది. ప్రస్తుతం మనం ఇక్కడ గంగా నది ఒడ్డున ఉన్నాము, ఘాట్ 5 లో ఉన్నాము. ఇక్కడైతే ప్రస్తుతానికి పెద్దగా రద్దీ లేదు, అందరూ దేవాలయాల వైపు వెళ్లిపోయారు. ప్రస్తుతం మనం ఇక్కడ విజువల్ లో చూస్తున్నాము. యూజువల్ గా పొద్దున ఇక్కడ భారీ స్థాయిలో జనాలు పోటెత్తారు. ఇక్కడ ఇప్పటికి ఈ టైం కి చూసుకుంటే 9 గంటలకి చాలా నిర్మానుష్యంగా ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా పోలీసులు ఆపత్కాల్ బ్రిడ్జ్ అని కూడా నిర్మించారు. ఎమర్జెన్సీ పర్పస్ లో ఫైర్ ఇంజన్ కానీ ఏదైనా విఐపీలకి ఏమన్నా జరిగినా కూడా వెళ్లేటందుకు ఈ గంగా నది ఒట్టు పక్కనే కూడా ఈ ఆపత్కాల్ బ్రిడ్జ్ పెట్టారు. కానీ ఆకస్మికంగా ఇన్ని రోజులు దాదాపు 45 రోజుల పాటు కోట్ల మంది ప్రతిరోజు కూడా అన్ని ఘాట్లలో కూడా జనసంద్రవంతో కిక్కిరిసిపోయిన ప్రయాగరాజ్ ఇప్పటికి చూసుకుంటే అసలు చాలా మంది కూడా ఈ రోజు ఉదయాన్నే స్నానం ఆచరించి ఎక్కడి వారు అక్కడికి వెళ్లిపోయారు. కొంతమంది ఇక్కడ ఉన్న స్థానిక దేవాలయాల్లో అర్చనలు అలాగే శివనామస్మరణ చేసుకుంటున్నారు. ఇంకా మిగతాదైతే ప్రస్తుతం ఉన్న ఇక్కడ పరిస్థితి ఈ ఘాట్ లో మాత్రము ఇక్కడ ప్రస్తుతం పెద్దగా రద్దీ లేదు. అడపదడప 5 మంది 10 మంది వస్తున్నారు. ఇక్కడ మనం లైవ్ లో చూస్తున్నాము, సఫాయి కర్మచారులు వాళ్ళు మొత్తము ఈ గంగా ఘాట్ కి సంబంధించి చెత్త ఏరి మొత్తం క్లీన్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో కొంతమంది ఇక్కడ
ఎవరైతే యాత్రికులు ఉంటారో ఇక్కడే గంగన ఒడ్డున వాళ్ళు కాసేపు సేద తీరుతున్నారు, పడుకుంటున్నారు. సో మొత్తానికి మన ఉదయం చూస్తున్న క్రౌడ్ తో చూస్తే ఇప్పుడు లైవ్ లో మనకి ఇక్కడ కూడా క్రౌడ్ లేదు. ఓన్లీ పోలీసు, ఈ ఫెన్సింగ్ లో పోలీసులు తప్ప ఇంకా పెద్దగా ఇక్కడ ప్రస్తుతం ఈ గంగా నది ఒడ్డున ఈ ఘాట్ ఏదైతే ఉందో మెయిన్ సంఘం ఏదైతే సంఘం నోస్ పక్కన ఉందో ఘాట్ ఏదైతే ఉందో ఇదే గంగా నది ఘాటు. సో దీని పక్క ఉన్న ఘాటే సంఘం నోస్ ఘాటు. మౌని అమావాస్య రోజు ఇక్కడైతే దుర్ఘటన జరిగిందో దీని పక్కనే ఘాటు. సో ఇక్కడ నుంచి మనం చూసుకుంటే ఇటు పక్కన మొత్తం త్రివేణి సంగమం అనేది ఉంటుంది. ప్రస్తుతం మనము గంగా నది దగ్గర ఉన్నాము. గంగా నది పక్కనే వెళ్తే నెక్స్ట్ వెనకాల యమునా నది ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ త్రివేణి సంగమం ఉంటుంది. ఆ త్రివేణి సంగమానికి సంబంధించి అక్కడ కూడా చూసుకుంటే మనకి పెద్దగా క్రౌడ్ ఎక్కడా కూడా కనిపించట్లేదు. సో ఈ 46 రోజులలో 45 రోజులు మాత్రము పెద్ద ఎత్తున ప్రజలందరూ పోటెత్తారు ప్రయాగరాజ్ కి. ఈ రోజు ఉదయం అంటే సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ రోజు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. మహాశివరాత్రి పర్వదినము అలాగే మహాకుంభమేళకు సంబంధించి ఆఖరి దినం కావడంతో ఖచ్చితంగా ఈ రోజు స్నానం ఆచరించాలి. అలాగే శివరాత్రి రోజు గంగా నది ఒడ్డున స్నానం ఆచరించి శివుడికి తపస్సు చేసుకుంటే పుణ్యం అని కూడా అందరూ భావిస్తూ ఉంటారు. సో ప్రస్తుతానికైతే ప్రయాగరాజ్ మనం చూస్తున్న జనవరి 13 నుండి ఈ రోజు ప్రస్తుతం కొన్ని ఘాట్లలో ఇది ఆశ్చర్యకరంగా ఉంది. అసలు ప్రజలందరూ కూడా అంటే ఇక్కడి వాళ్ళు అక్కడ కూడా వెళ్లిపోయారు సాయంకాలమే. ప్రస్తుతం కొన్ని ఘాట్లలో అయితే నిర్మానుష్యంగా ఉన్న పరిస్థితి నెలకొని ఉంది. కానీ ప్రపంచంలోనే మొదటిసారిగా అతి పెద్ద ఒక ఈవెంట్, ఒక కుంభమేళా అనేది ఇంత పెద్ద జనసందర్భం మధ్యలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు మాత్రం ఇప్పుడు అందరు కొనియాడుతున్నారు. మనం అక్కడ అవుట్ సైడ్ చూసుకుంటున్నాము గంగా నది అవుట్ సైడ్. ఇప్పటికీ ఆ లైట్స్ కనిపిస్తున్నాయి. అక్కడ అన్ని అఖాడాస్, ఆ అఖాడాస్ లో ఇప్పటికీ నాగసాధువులు అందరూ వెళ్ళిపోయినప్పటికీ ఆ అఖాడాలలో యథావిధిగా లైట్స్ అనేవి అలాగే వెళుతూ ఉన్నాయి. సో మన పక్కన లెఫ్ట్ సైడ్ ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఈ బ్రిడ్జ్ వారణాసి హైవేకి కనెక్ట్ చేసే బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ కూడా ఆశ్చర్యకరంగా నిర్మానుష్యంగా ఉంది. నిన్న మనం సాయంత్రం అదే బ్రిడ్జ్ పైన విపరీతమైన జనసంద్రవంతో కిక్కిరిసిపోయిన ఆ బ్రిడ్జ్ ఇప్పుడు అసలు జనాలే లేకుండా కూడా ఖాళీ అయిపోయింది. సో ఇప్పటికీ ప్రయాగరాజ్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఇది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు రిటర్న్ జర్నీలో విపరీతమైన రద్దీ ఉంది. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే రైల్వే స్టేషన్ లో విపరీతంగా రద్దీ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడి నుంచి వచ్చిన వారు ఉంటారో వాళ్ళందరూ కూడా తిరిగి తమ ఇంటికి వెళ్లేటందుకు కూడా ప్రయత్నంలో భాగంగా ఉన్నారు. సో ప్రస్తుతానికి ప్రయాగరాజ్ లో ఉన్న పరిస్థితి అయితే ఇది సందీప్.